హాయ్ అందరికి మీరు కూడా ఇంట్లోనే ఉంటూ మీషోలో మీ ప్రోడక్ట్ ని సేల్ చేయాలనుకుంటున్నారా? సెల్లర్ గా జాయిన్ అయ్యి అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ మీరు మీషో సెల్లర్ గా జాయిన్ అవ్వాలి అంటే మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఏ నాలెడ్జ్ లేకుండా మీరు సెల్లర్ గా జాయిన్ అవ్వలేరు, లాసెస్ లోకి వెళ్తారు. ఈ మీషో సెల్లర్ గా జాయిన్ అవ్వడానికి మీరు ఎవ్వరికి 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. మీ ఓన్గా మీరే క్రియేట్ చేసుకొని ప్రోడక్ట్ సేల్ చేసుకోవచ్చు. కానీ ఇది జాబ్ కాదు, 100% బిజినెస్. సో బిజినెస్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. ఇది తెలుసుకొని మీరు సెల్లర్గా జాయిన్ అవ్వండి. ఫస్ట్ మీరు మీషో సెల్లర్గా జాయిన్ అవ్వాలి అంటే మీ దగ్గర ప్రోడక్ట్స్ ఉండాలి. ప్రోడక్ట్స్ హోల్సేల్ ప్రైజెస్కే మీరు బై చేయాలి. అలాగే ప్రోడక్ట్స్ బిలో 5000 ఇన్వెస్ట్మెంట్ చేసి మాత్రమే మీరు బై చేయండి. అలా అయితేనే మీషోలో మీకు ఆర్డర్స్ ఏ ప్రోడక్ట్కి ఎక్కువ వస్తున్నాయో తెలుస్తుంది. అలాగే ప్రోడక్ట్ సెలెక్షన్ కూడా మీరు ట్రెండింగ్లో ఉన్న ప్రోడక్ట్స్ కానీ యూనిక్ ప్రోడక్ట్స్ కానీ సెలెక్ట్ చేసుకొని ఆ ప్రోడక్ట్స్ బై చేయండి. వన్స్ మీరు ప్రోడక్ట్స్ బై చేశాక హోల్సేల్ ప్రైజెస్కి మాత్రమే బై చేశాక మీరు ప్యాకింగ్ మెటీరియల్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్యాకింగ్ మెటీరియల్ కూడా మీరే బై చేయాలి. మీషో వాళ్ళు ఫ్రీగా ఏమి ఇవ్వరు. మీరు ప్యాకింగ్ మెటీరియల్ బై చేశాక ప్యాకింగ్ మెటీరియల్ మీరు ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్లో కానీ లేదా డైరెక్ట్ సెల్లర్ హబ్లో వెండర్స్ ఉంటారు, అక్కడ నుంచి కూడా మీరు బై చేయొచ్చు. ప్యాకింగ్ మెటీరియల్ అండ్ ప్రోడక్ట్స్ రెడీగా ఉన్నప్పుడు మీరు సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. జిఎస్టీతో కానీ పాన్ కార్డ్తో ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకొని కానీ మీరు సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక క్యాటలాగ్స్ అప్లోడ్ చేయాలి. మీ ప్రోడక్ట్స్ని ఇమేజెస్ తీసి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఫుల్ డీటెయిల్స్ ఇచ్చి క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తే వితిన్ 1 వీక్ ఆర్ 2 వీక్స్లోనే మీకు ఆర్డర్స్ అయితే రావడం స్టార్ట్ అవుతుంది. వన్స్ మీకు ఆర్డర్స్ వచ్చాక మీరు ఆ ఆర్డర్ని ప్యాక్ చేసి రెడీగా పెడితే మీకు కొరియర్ వాళ్ళు వచ్చి మీ ప్రోడక్ట్ని పిక్ చేసి కస్టమర్కి డెలివరీ చేస్తారు. సో కస్టమర్కి డెలివరీ అయిన ఆఫ్టర్ 7 డేస్కి మీ మనీ మీకు క్రెడిట్ అవుతుంది. అలాగే వన్స్ మీ ప్రోడక్ట్ రిటర్న్ వచ్చినప్పుడు 162 రూపీస్ అయితే పే చేయాలి. ఇది లాస్. సో ఇలాంటి లాసెస్ అయితే ఉంటాయి. డ్యామేజ్డ్ ప్రోడక్ట్ కూడా పంపొచ్చు కస్టమర్స్, రాంగ్ ప్రోడక్ట్ పంపొచ్చు, కొరియర్ వాళ్ళు కూడా ఫ్రాడ్స్ చేయొచ్చు. ఇలాంటి చాలా విషయాలు ఉంటాయండి. మీరు వెంటనే ఏది తెలియకుండా అయితే మీషో సెల్లర్గా జాయిన్ అవ్వద్దు. ఓన్లీ మీషోలోనే కాదు, మీరు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో కూడా సెల్లర్గా జాయిన్ అయ్యి మీ ప్రోడక్ట్ని సెల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మీషోలో సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవడానికి జిఎస్టీ అవసరమా, పాన్ కార్డ్ అవసరమా, పాన్ కార్డ్తో ఎన్రోల్మెంట్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇలాంటి అన్ని విషయాలు అయితే తెలుసుకుందాము. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.